You're watching Next India TV, revealing the truth of tomorrow. రియల్ ఎస్టేట్ కంపెనీకి ఇచ్చారు కదా, రియల్ ఎస్టేట్ కంపెనీలకి ప్రైవేట్ కంపెనీలకి ప్రభుత్వంలో భాగస్వామి కంపెనీలకు ఎలా ఇస్తున్నారని అడుగుతున్నాం అధ్యక్ష. క్వశ్చన్ లోనే ఉంది, మీరు ఇచ్చిన ఆన్సర్ లో కూడా ఉంది అధ్యక్ష. అది చూసుకోమని చెప్పండి మంత్రి గారిని. మీరు ఇచ్చిన ఆన్సర్ లో కూడా రియల్ ఎస్టేట్ కంపెనీకి ఇచ్చామని ఉంది అధ్యక్ష. గత సంవత్సరంలోనే కంపెనీ రిజిస్ట్రేషన్ అయిన దానికి కూడా దాదాపు 1000 కోట్ల విలువైన భూములు కేటాయించడం జరిగింది అధ్యక్ష. విశాఖ నడిబొడ్డున లులుకి 13.74 ఎకరాలు 99 ఏళ్ళకి లీజుకి ఇచ్చారు అధ్యక్ష. అది మనకందరికీ తెలుసు, వైజాగ్లో ఎంత వాల్యూ ఉంటుందో భూమి అనేది కూడా. విజయవాడలో అధ్యక్ష 156 కోట్ల పెట్టుబడికి 600 కోట్ల విలువైన భూమి వాళ్ళకి లీజుకి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. 156 కోట్లు పెట్టుబడి పెడితే 600 కోట్ల రూపాయల భూమి ఇవ్వడం అనేది కూడా మంత్రి గారు పరిశీలించాలని కోరుతున్నారు అధ్యక్ష. అది ఆర్టీసీకి సంబంధించింది కూడా 4.15 ఎకరాల అధ్యక్ష. అది 99 ఇయర్స్ లీజుకి ఇచ్చారు. ఒకటి మేము గవర్నమెంట్ అడుగుతా ఉన్నాం అధ్యక్ష. గవర్నమెంట్ ఇప్పుడు 1,00,000 కోట్లు పెట్టి రాజధాని నిర్మాణం చేయగలుగుతుంది కదా అధ్యక్ష, టెండర్లు కాల్ఫర్ చేసి. అదే 4.15 ఎకరాలని ఒక టెండర్ కాల్ఫర్ చేసి ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసి ప్రభుత్వానికో లేకపోతే ఆర్టీసీకి ఆదాయం వచ్చేటట్టుగా కూడా చేసుకునే అవకాశం ఉంది అధ్యక్ష. కానీ ప్రైవేట్ వ్యక్తులకు లీజుకి ఇవ్వడం అనేది అభ్యంతరకరమైనదని చెప్తా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా 115 ఎకరాల అధ్యక్ష 104 కోట్ల విలువైన భూమి 19 కోట్లకే ప్రభుత్వంలో పనిచేసే ఒక ఎంపీ గారి సంస్థకు సంబంధించిన సంస్థకు కూడా కేటాయించడం జరిగింది అధ్యక్ష. ఇదే విధంగా 2 రియల్ ఎస్టేట్ సంస్థలకు కూడా అధ్యక్ష 3000 కోట్ల రూపాయల విలువైన భూమిని 99 ఆ భూమిని కూడా రియల్ ఎస్టేట్ సంస్థలకి కేటాయించడం జరిగింది అధ్యక్ష. రియల్ ఎస్టేట్ సంస్థలు కొనుక్కొని వ్యాపారాలు చేసుకుంటారు అధ్యక్ష. కానీ వాళ్ళకి మన భూమి 99 ఏళ్ళు లీజుకి ఇస్తే వాళ్ళేం ప్రభుత్వానికి ఇవ్వరు అధ్యక్ష. అది మొత్తం వాళ్ళు 99 ఏళ్ళు అంటే దాదాపు 3 జనరేషన్స్ వాళ్ళ ఆదాయాన్ని తెచ్చుకుంటారు తప్ప ఈ 1000 కోట్ల విలువైన భూములన్నీ కూడా ఇలా దారాదత్తం చేసుకుంటూ పోతే మనకి రాష్ట్ర ప్రభుత్వానికి ఉండే భూముల పరిస్థితి ఏంటి, తర్వాత పరిస్థితులు ఏంటి అని అది అడుగుతున్నది అధ్యక్ష. ఇదే కాకుండా ఇంకోటి అధ్యక్ష, 5,000 కోట్ల విలువ చేసే 54.79 ఎకరాలు ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఆధీనంలో ఉంటే గత ప్రభుత్వంలో దాన్ని బయటకు తీసుకొచ్చారు అధ్యక్ష. కానీ దాని విలువ 5,000 కోట్లు ఉంటే సదరు సంస్థ యజమాని కాదు ఇది 1000 కోట్ల రూపాయలు మాత్రమే విలువ చేస్తుంది అని చెప్పి ఆధార లెక్కలు ఒక పక్కన గవర్నమెంట్ ఆక్షన్లో పెట్టిన లెక్కలు తీసుకొచ్చి చెప్పారు అధ్యక్ష. అంటే మేము అడుగుతా ఉన్నాం ఈ సందర్భంగా, 1000 కోట్ల రూపాయల విలువైన భూములు అయితే ఆక్యుపై చేసేదానికి ఏమన్నా దానికి వెసులుబాటు ఏమన్నా కల్పించారా అని అడుగుతా ఉన్నాం అధ్యక్ష. 5,000 కోట్లు అయితే ఆక్యుపై చేయకూడదు, 1000 కోట్ల భూమి విలువ అయితే ఆక్యుపై చేయొచ్చు అని అడుగుతా ఉన్నా అధ్యక్ష. 99 పైసలకి ఈ రాష్ట్రంలో ఏ కంపెనీలకి భూములు ఇచ్చారు, ఎంత భూమి ఇచ్చారు, ఎన్ని ఉద్యోగాలు వస్తున్నాయని ప్రశ్న అధ్యక్ష. ఓకే, ఏ సంస్థకి ఇచ్చారు, గతంలో ఎక్కడిచ్చారు, ఇప్పుడు ఎక్కడిచ్చారు, ఎవరు ఏం చేశారు డిస్కస్ చేద్దామంటే మీకు బీఎస్సీ ఉంది, ఒకరోజు పెట్టండి డిస్కస్ చేద్దాం. వచ్చిన ఏంటి అడిగారు, దానికి అన్ని కలుపుకొని వెళ్ళడం వల్ల ఆన్సర్ కూడా సరిగ్గా రాదు. దయవుంచి మీరు కూడా అలాంటి మాట్లాడేటప్పుడు కంట్రోల్ చేయాలి అధ్యక్ష. మీరు చర్చకి పెట్టండి టోటల్గా గత 5 సంవత్సరాలు ఈ భూముల పరిస్థితి ఏంటి, ఇప్పుడు మేము ఎవరికి ఇచ్చాం, ఎందుకు ఇచ్చాం, దానివల్ల ఏంటి ఉపయోగాలు, ఏంటి ఫలితాలు అన్నీ డిస్కస్ చేద్దాం. ప్రస్తుతానికి సభ్యుడు క్లియర్గా అడిగింది 99 పైసలకి ఏ కంపెనీలకి ఎంత భూమి ఇచ్చారంటే మా మంత్రి గారు 5 కంపెనీలకి ఇచ్చాం, ఎంత భూమి ఇచ్చాం, ఇన్ని ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పి స్పష్టంగా చెప్పారు. దానికి ఫర్దర్గా ఏముంటే అడగాలి తప్ప అన్నీ అడగమంటే మాకేం అభ్యంతరం లేదు. ఇది అయిన తర్వాత బీఎస్సీ మీరు పిలుస్తారు, అందరూ ఉంటారు, అందులో 1 గంట అరగంట డిస్కస్ చేయండి, పెట్టండి, డిస్కస్ చేద్దాం. ఎవరేం చేసాం మొత్తం డిస్కస్ చేస్తే అన్ని వాస్తవాలు ప్రజలకు తెలియజేద్దాం. అభ్యంతరం ఏమి లేదు, కానీ క్వశ్చన్కి కన్ఫర్మ్ కామని చెప్పి కోరుతున్నాం. నేను అది అడిగింది ఎందుకంటే కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాలు పరిశ్రమల వారికి భూ కేటాయింపులని చెప్పినప్పుడు రియల్ ఎస్టేట్ సంస్థ పరిశ్రమల కిందకి ఎలా వస్తుంది అధ్యక్ష? 5వ కంపెనీకి ఇచ్చిన భూమి చెప్పండి. 99 పైసలకి 5 కంపెనీలు అని చెప్పారు. 5 కంపెనీలు కాకోకుండా ఇంకేం మీ దగ్గర ఏమైనా సమాచారం ఉంటే చెప్పండి. అది చూడండి అక్కడ లాస్ట్ లో 5 అధ్యక్ష వాళ్ళు అడిగిన దానికి నేను చూపిస్తున్నా అధ్యక్ష. ఏదైతే అధ్యక్ష ఇదిగోండి అధ్యక్ష, కే రహేజా కార్ప్ రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ కి 27 ఏకర్స్ ఇచ్చారు అధ్యక్ష. 99 పైసలకి ఇచ్చాను మంత్రి గారే చెప్తున్నారు. చెప్పారుగా అదే అధ్యక్ష 27 ఎకరాలు 5 కంపెనీలు అదే అధ్యక్ష ఆయన అడగొద్దంటున్నాడు కదా. సరే 1 మినిట్.